మీ ఇంట్లో మీ అమ్మ నాన్నకి తినవాలి కట్టడాలి కట్టడాలా లేకపోతే మీకు పిఎంసీ స్కూల్ ఇచ్చిన ఢిల్లీలో మోడీ గారికి తినడాలి మోడీ గారు ఇప్పుడు విదేశాల్లో అక్కడికి తినడాలి అంటారు కదా భారత్ మాతాకి అందరికీ నమస్కారం. వేదికమైనటువంటి గౌరవ అధికారులు, గౌరవ ఉపాధ్యాయులు, విద్యార్థులు, గ్రామ పెద్దలు, మా పార్టీ నాయకులు, కార్యకర్తలు, పాత్రికేయ మిత్రులకు అందరూ కూడా హృదయపూర్వక నమస్కారాలు. ఇలా వెంకట్రావుపేట జెడ్పీహెచ్ఎస్ స్కూల్లో పిఎంసీలో ఈ వెంకట్రావుపేట జెడ్పీహెచ్ఎస్ స్కూల్ సెలెక్ట్ అయింది కాబట్టి ఒకసారి చూసుకోవడం అని చెప్పి అటల్ టికరింగ్ ల్యాబ్ను కూడా చూసుకోవడం ప్రారంభోత్సవం చేద్దామని చెప్పి ఈరోజు రావడం జరిగింది. నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత మీరు ఎక్కడ పర్యటనకు వెళ్ళినా కూడా మనం పిఎంసి స్కీమ్ కింద అనేక స్కూళ్ళను మనం ఏర్పాటు చేసినాం. ఆ స్కూళ్ళను విజిట్ చేయడం, ఆ స్కూళ్ళ నిర్వహణ ఏ విధంగా ఉందో చూసి రావాలని చెప్పి నరేంద్ర మోడీ గారు మా ఎంపీలందరినీ ఆదేశించడం జరిగింది. దానిలో భాగంగా శ్రీవారం అదేవిధంగా మేడ్పల్లి మండలంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభోత్సవం సందర్భంగా మీ అందరినీ చూడడానికి, ఈ స్కూల్ను చూడడానికి ఈరోజు ఇది రావడం జరిగింది. ఇవాళ మనం చూస్తున్నాం ప్రైవేట్ స్కూళ్లకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలను తయారు చేయాలని చెప్పి ఒక దృఢ సంకల్పంతో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం కష్టపడి పనిచేస్తున్నారు. ఇప్పుడు గత ప్రభుత్వము ఈ విద్యకు బడ్జెట్ ఎంత కేటాయించిందంటే 68,000 కోట్ల రూపాయలు మాత్రమే గత ప్రభుత్వాలు ఈ విద్యకు బడ్జెట్ కేటాయించింది. నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం గత సంవత్సరం ఒక్క ఏడాదికే 128,000 కోట్ల రూపాయలను కేటాయించింది. డబుల్ 68,000 ఏ మూలం జరుపు దానికి 128,000 కోట్ల రూపాయలను కేంద్ర ప్రభుత్వము విద్య కోసము ప్రత్యేకంగా బడ్జెట్ కేటాయించింది. ఈ 11 సంవత్సరాల్లో దాదాపు 8 లక్షల కోట్ల రూపాయలను ఇలా విద్య కోసం కేంద్ర ప్రభుత్వం కేటాయించింది. కాబట్టి ప్రత్యేకంగా విద్య మీద విద్యార్థులకు ఉన్నత విద్యను, క్వాలిటీ ఎడ్యుకేషన్ అందించాలని చెప్పి, విద్యార్థులను ఒక దేశభక్తులుగా దేశానికి అవసరమైనటువంటి విద్యను అందించాలని చెప్పి, ఒక జాతీయ విద్యా విధానాన్ని పాఠశాలలో నేర్పించాలని చెప్పి, విద్యార్థులందరూ ఒక సంస్కారవంతులుగా క్రమశిక్షణ విద్యార్థులుగా చెప్పి వాళ్ళు తయారు చేయాలని చెప్పి ఉద్దేశంతో ఈరోజు ఈ పిఎంసీ లాంటి స్కీమ్స్ ను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ప్రైవేట్ పాఠశాలలో ఉంటుంది, గవర్నమెంట్ పాఠశాలలో మీకు మంచి ఏంటంటే ఇవాళ ఉపాధ్యాయులు అందరూ కూడా ఎంఈడీలు, పీఈడీలు, డిగ్రీలు అర్హత ఉన్నటువంటి సెలెక్ట్ అయిన ఉపాధ్యాయులు మీకు కోచింగ్ ఇతను చదివిస్తారు. ఇలా ప్రైవేట్ పాఠశాలలో చదువు ఉందా లేదా అని చూడగలరు. ఎవరు తక్కువ శాలరీ తీసుకుంటే వాళ్ళకు ఉద్యోగాలు ఇస్తున్నారు. కానీ మన పాఠశాల ప్రభుత్వ పాఠశాలలో చదువు చెప్పేటువంటి ఉపాధ్యాయులందరూ కూడా వాళ్ళ అనుభవజ్ఞులు, మంచి ఆలోచన ఉండి వాళ్ళలాగానే విద్యార్థులను తయారు చేయాలని చెప్పి ఆలోచనతోనే అనేక మంది ఉత్తమైన ఉపాధ్యాయులు పాఠశాలలో పనిచేస్తున్నారు, ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తున్నారు. కానీ దురదృష్టం ఏంటంటే ఉపాధ్యాయులు ఉన్నారు కానీ అటెండర్ లేరు. మీకు అటెండర్ ఉన్నారు మీకు. ఇది ఆ ప్రభుత్వమైనా ఈ ప్రభుత్వం వచ్చినా ఎవరు వచ్చినా ఇలా ఉపాధ్యాయులు ప్రధాన ఉపాధ్యాయులే ఇలా వాళ్ళే ఊడ్చుకోవాలి, వాళ్ళే దూడ్చుకోవాలి, వాళ్ళే దుడుకోవాలి, వాళ్ళే గంట కొట్టుకోవాలి, అన్ని వాళ్ళే చేసుకోవాలి. పరిస్థితి ప్రభుత్వాలు మారినా కానీ విద్యా వ్యవస్థను మార్చేటువంటి ప్రయత్నం చేస్తలేదు. చేసే ఆలోచన వాళ్ళకి లేదు. 24 గంటలు ఓడుకొని తిట్టుకోవడం తప్ప ఏం లేదు. కానీ కేంద్ర ప్రభుత్వం మాత్రం ఇలా దేశవ్యాప్తంగా విద్యా వ్యవస్థను మార్చే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇలా దేశవ్యాప్తంగా ఈ పిఎంసి ఏంటంటే ఇలా ప్రైమరీ స్కూల్స్ కు 90 lakhs నుంచి 1 crore ఇస్తున్నాం. ప్రైమరీ స్కూల్స్ 90 lakhs నుంచి 1 crore ఇస్తున్నాం. సెకండరీ స్కూల్స్ కు 1.2 crores నుంచి 1.3 crores వరకు ఇస్తున్నాం. సెకండరీ స్కూల్స్ సీనియర్ సెకండరీ స్కూల్స్ కు 2 crores నుంచి 2.25 lakhs దాకా ఒక్కొక్క స్కూల్కి ఇస్తున్నాం. దీనివల్ల ఏంటి, ల్యాబ్స్ పెట్టుకోవచ్చు, పాఠశాల బిల్డింగ్ తీసుకోవచ్చు,
దాంతోపాటు ఇక్కడ కనీస సౌకర్యాలు ఇండోర్ స్పోర్ట్స్ కానీ అవుట్డోర్ స్పోర్ట్స్ కిట్స్ కానీ ఇట్లా అన్ని వసతులను కల్పించుకోవాలనే ఉద్దేశంతో ఆ పాఠశాలకి ఇలా నిధులు కేటాయించే ప్రయత్నం కేంద్ర ప్రభుత్వం చేస్తున్నారు. దేశవ్యాప్తంగా 14,500 పాఠశాలను పిఎం స్కీకి చేర్చాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం నిశ్చయింది. 14,500 పాఠశాలలు దేశవ్యాప్తంగా. దాని ఇప్పటికే 1376 స్కూళ్లను ఎంపిక చేస్తాం ఆల్రెడీ. 1376 స్కూళ్లను ఎంపిక చేస్తాం ఆల్రెడీ. తెలంగాణ రాష్ట్రంలో 832 స్కూళ్లు ఇలా పిఎంసీ కింద ఇవాళ కేంద్ర ప్రభుత్వం యొక్క సహాయ సహకారం పొందుతున్న విషయం మనం గుర్తించాలి. కొన్ని నవోదయ పాఠశాలలు కానీ సైనిక్ స్కూల్స్ కానీ కేంద్రీయ విద్యాలయాలు కానీ ఇలా కేంద్ర ప్రభుత్వం ఆధునిక విద్యా సంస్థలన్నీ కూడా పకడ్బందీగా ఒక మంచి వాతావరణంలో అన్ని సౌకర్యాలతో ఇలా నిర్వహణ జరుగుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వాలకు కూడా సహకరించాలన్న ఉద్దేశంతో అనేక రాష్ట్రాల్లో రాష్ట్ర ప్రభుత్వాలు విద్యను సరైన పద్ధతిలో చూస్తున్నారు కాబట్టి కార్పొరేట్ విద్యా సంస్థలకు వత్తాసు అవుతున్నారు కాబట్టి కార్పొరేట్ విద్యా సంస్థలు ఇచ్చే పైసలకు లాలుచిపడి వాళ్ళను ప్రోత్సహించే ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి ఇవాళ ప్రభుత్వ పాఠశాలను కూడా ఆధునీకరించాలి, మంచి చేయాలనే ఉద్దేశంతో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఈ విద్యకు ఇన్ని రకాల బడ్జెట్ కేటాయిస్తుంది. కాబట్టి మీరందరూ కూడా ఇలా మోడీ గారు ఏ సంకల్పంతో ఈ విధంగా సౌకర్యాలు కల్పిస్తారో పిఎం శ్రీలాంటి సౌకర్యాలు కల్పిస్తారో దీంతో పాటు డిగ్రీ ఇంజనీరింగ్ కానీ మెడిసిన్ కానీ చదువుకునే విద్యార్థులకు కూడా స్కాలర్షిప్ ఇస్తుంది మోడీ గారి ప్రభుత్వం. స్కాలర్షిప్స్ దాంతోపాటు ఇవన్నీ పూర్తి చేసిన తర్వాత విదేశాల్లో విద్యను అభ్యసించాలంటే కూడా స్కాలర్షిప్ ఇస్తుంది మోడీ గారి ప్రభుత్వం. వాటి కోసం లక్షల బడ్జెట్ ప్రత్యేక కేటాయిస్తారు కదా. ఇక్కడ డిగ్రీ పీజీ మెడిసిన్ కానీ ఇంజనీరింగ్ కానీ చదువుకునే విద్యార్థులకు స్కాలర్షిప్ ఇస్తున్నాం. బయట దేశాలకు వెళ్లి చదువుకునే విద్యార్థులు కూడా స్కాలర్షిప్ ఇచ్చి వాళ్ళు ప్రోత్సహించే ప్రయత్నం వాళ్ళ నరేంద్ర మోడీ గారు ప్రభుత్వం చేస్తున్నారు. కానీ ఇవన్నీ కూడా మనం ఉపయోగించుకొని మోడీ గారు ఏదైతే సంకల్పం ప్రతి విద్యార్థి ఒక దేశ భక్తులుగా, ఒక అబ్దుల్ కలాం గా, ఒక బాబాసాహెబ్ అంబేద్కర్ గా, ఒక నరేంద్ర మోడీ లాగా తయారు అని చెప్పి ఆశతోని ఒక ఆలోచనతోని ఒక సంకల్పంతో ఇలా కేంద్ర ప్రభుత్వం ప్రోత్సహించే ప్రయత్నం చేస్తుంది. కాబట్టి ఈ సౌకర్యాలు మనం అందరం వాడుకొని ఇంకా రాబోయే అనేక స్కీమ్స్ కేంద్ర ప్రభుత్వం ఇచ్చే ప్రయత్నం చేస్తుంది. కాబట్టి మనందరం కూడా దీన్ని ఉపయోగించుకొని ఒక ఉన్నత విద్యార్థులుగా, క్రమశిక్షణ గల విద్యార్థులుగా మనం చదువుకున్న విద్య దేశానికి సమాజానికి ఉపయోగపడే విధంగా మనం కష్టపడి పనిచేయాల్సిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ, దాంతోపాటు కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో ఎక్కువ సంఖ్యలో పిఎంసీలో చేర్చే ప్రయత్నం చేస్తాం. ఈ సంవత్సరం వచ్చే విద్యా సంవత్సరం కూడా సిరిసిల్లలో, హుస్నాబాద్ లో నవోదయ పాఠశాలను ఏర్పాటు చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. నవోదయ పాఠశాలలు రాజన్న సిరిసిల్ల జిల్లాలో, దాంతోపాటు హుస్నాబాద్ లో నవోదయ పాఠశాలలు, దాంతోపాటు సిరిసిల్ల రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఈ కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో సైనిక్ స్కూళ్లు కూడా ఏర్పాటు చేయాలని చెప్పి ఇలా ప్రయత్నం చేస్తున్నాం. కాబట్టి వీళ్ళందరూ కష్టపడి నన్ను గెలిపించింది కాబట్టి దాన్ని స్ఫూర్తిగా తీసుకొని నా వంతు ప్రయత్నంగా మీకోసం కష్టపడి పనిచేస్తున్నాం. దాంతోపాటు 10th ప్రభుత్వ పాఠశాలలో చదివే 10th గర్ల్స్ కు బాయ్స్, ప్రభుత్వ పాఠశాలలో చదివేటువంటి 10th గర్ల్స్ కు బాయ్స్ కు అందరూ కూడా దాదాపు 20,000 సైకిల్స్ మనం ఫ్రీగా అతి త్వరలో ఇవ్వబోతున్నాం. 10th గర్ల్స్ బాయ్స్ ఎంతమంది 10th గర్ల్స్ 50 మంది ఈ స్కూల్లో ఉన్నారు. 50 సైకిల్స్ మీకు వస్తాయి. 50 సైకిల్స్ మీకు వస్తే ఇక్కడ కరీంనగర్ పార్లమెంట్ లో అన్ని ప్రభుత్వ పాఠశాలలు వచ్చినటువంటి 10th గర్ల్స్ బాయ్స్ అందరూ కూడా సైకిల్స్ నేనే స్వయంగా సిఎస్ఆర్ ఫండ్స్ తోని అందరికీ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాం. రాబోయే రోజుల్లో కూడా ప్రైమరీ స్కూల్ విద్యార్థులకు కూడా కిట్ బ్యాగ్స్ ఇవ్వాలని చెప్పి దాదాపు 80,000 కిట్ బ్యాగ్స్, ఈసారి 20,000 సైకిల్ ఇస్తున్నాం. 20,000 సైకిల్స్ ఈ నెల 9వ తారీఖు నుంచి ఇవ్వడం ప్రారంభిస్తున్నాం. దాదాపు నెల రోజుల్లో కూడా ఈ 20,000 సైకిల్స్ అన్ని కూడా ఈ పార్లమెంట్ నియోజకవర్గంలోని అన్ని పాఠశాల మీ ఇంట్లో మీ అమ్మ నాన్నకి రావాలి కట్టడాలి.
అన్నారా? ఇప్పుడు మీకు పిఎంసీ స్కూల్ ఇచ్చిన ఢిల్లీలో ఉన్న మోడీ గారికి వినడాలి. మోడీ గారు ఇప్పుడు విదేశాల్లో అక్కడికి వినడాలి.